హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యతో అమ్మ. ఇది శివరాత్రి వీడియో. చాలా రోజులైంది కదా, సారీ. కానీ అప్పటి నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చడానికి అవ్వలేదు. పోస్ట్ చేద్దామంటే కుదరటం లేదు. పెద్ద వీడియో కదా, ఉట్టిగా పెట్టేస్తే బాగోదు అనేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి ట్రై చేస్తూ ఉన్నాను. అంటే కొత్త వీడియోస్ పైన వస్తుండేసరికి పాత వీడియోలు కింద పడిపోతున్నాయి అన్నమాట. అలా లేట్ అయిపోయింది. ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళామంటే 2 గుళ్ళకి వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది చిరంచెట్టి కోటయ్య అన్నమాట. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇసుక తెచ్చుకుంటారు. ఇసుక తెచ్చుకుంటే ఏమంటే ఇంటి చుట్టూరు చల్లుకుంటే పురుగులు, పాములు ఇలాంటివి ఇంట్లోకి రాకుండా ఉంటాయంట. మేము కూడా తెచ్చుకున్నాము. ఇక్కడ అంటే కొనుక్కొని వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర ఆనిచ్చుకొని, అంటే సమాధి ఉంటుంది లోపల, అక్కడ తాకిచ్చి ఇస్తారు. దాన్ని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న, దేవుడి రూమ్లో పెట్టుకున్న, ఇంటి చుట్టూరు చల్లుకున్న పురుగులు అంటే పాములు ఇలాంటివి రాకుండా ఉంటాయి అనేసి తెచ్చుకుంటారనమాట. శివరాత్రి రోజు అక్కడ బాగా ఫేమస్ అంట. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను పిల్లల్ని తీసుకొని. ఇక్కడ వరకు పిల్లలు బాగా మేల్కొని ఉన్నారు. లోపల బాగా ఇబ్బంది కూడా పడ్డాము. చాలా పెద్ద క్యూ ఉండింది. ఆల్మోస్ట్ మాకు 2 గంటల పైనే పట్టింది. 2.5 hours పట్టింది అనుకుంటా. చిన్న సర్కిల్ ఉందన్నమాట, సమాధి చుట్టూరు తిరిగి వెళ్ళడమే. కానీ రష్ అయితే అద్దిరిపోయింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన జాతరలాగా మొత్తం ఫుల్ షాప్స్ పెట్టేసి ఉన్నారు. మా బుడ్డోడైతే ఆగి మోకాల మీద నిలబడి నాకు అది కావాలి, నాకు అది కావాలి, అది ఇవ్వకపోతే నేను రాను అని భలే అల్లరి చేశాడు. వాడికి కావాల్సినవన్నీ కొనిచ్చారు వాళ్ళ డాడీ. ఇదిగోండి, ఇంకా ఇది కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. లోపల సమాధి ఉంటుంది. ఇంకా మా బుడ్డోడైతే నడిపిస్తామేమోనని నాటకాలు పడ్డాడు కొంతసేపు. నేను నడవను, నాకు నిద్ర వచ్చేస్తుందని తూలి పడిపోయాడు. తర్వాత వాళ్ళ డాడీ చేత కావాల్సినవన్నీ కొనిచ్చుకున్నాడు. ఆ లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే ఇంకా అదే మెయిన్ డోర్ మీకు కనిపిస్తున్నది. అక్కడైతే 2.5 hours పట్టింది క్యూలో. పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. చూడండి, ఇవి కొన్నాడు. భలే ఉంది కదా. ఇంకా వాళ్ళిద్దరికి కావాల్సినవి కొనుక్కున్నారు. అంతలోకి అక్కడ ప్రసాదం పెడుతున్నారంటే మిగతా వాళ్ళందరూ ప్రసాదానికి వెళ్ళారు. నేను ఉపవాసం ఉన్నాను, మా హస్బెండ్కి ఆకలి అవ్వలేదంట. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అక్కడ దర్శనం అయిపోయింది, ఎలాగోలా బయలుదేరి బయటకు వచ్చాము. ఇక్కడ ఇది దత్తాత్రేయ స్వామి గుడి అనమాట. దత్తాత్రేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళడానికి మాకు 2 గంటలు పట్టింది. ఎందుకంటే బండ్లు ఒకటికొకటి అడ్డం పెట్టేస్తున్నారు. అది క్లియర్ చేసేదానికి ఎవరు లేరు. ఇంక ఏం చేయాలో తెలియలేదు. సరే, ఒక సైడ్కి నిలబడదాము, కారు ఒక పక్కకు పెట్టాము. కొంచెమన్నా పక్క నుంచి ఏమన్నా వెళ్ళడానికి ట్రై చేస్తారేమో అంటే మేము సైడ్కి పెడితే మా పక్కన ఎదురు ఇంకొకటి అడ్డం పెట్టేస్తున్నారు. అలాగా దగ్గర 1.5 గంట పట్టింది. నాకు ఎప్పుడు గుళ్ళల్లోకి వెళ్ళినా ఇలా ట్రాఫిక్ ఇట్లా అడ్డం పెట్టి ఆగిపోయినా ఒకటి అనిపిస్తుంది, అరే 2 నిమిషాల్లో అయిపోయే దర్శనం 2 నిమిషాల్లో వెళ్ళిపోయే దారిలో నుంచి 2 గంటలు వెయిట్ చేస్తున్నామంటే అసలు ఏంటి అనిపిస్తుంది. ఎవరు చెప్పినా వినలేదు. మేము చాలా ట్రై చేసాము, ఆగండి అంటే వెనక్కి రండి, లేకుంటే మాకన్నా ముందు దారి లేదు, అలాగనమాట. చాలా ట్రై చేసాం కానీ ఎవ్వరు వినిపించుకోరు. అందరికీ అలా ఏదో తొందరగా దర్శనం చేస్తున్నాం అనుకుంటారు, కానీ అక్కడ చాలా లేట్ అయిపోతుంది ఇలాగా చేయడం వల్ల అని నాకు అనిపిస్తుంది. కానీ మనం చెప్తే ఎవరు వినరు కదా, సో చెప్పే ప్రయత్నం కూడా నేను పెద్దగా చెయ్యను. కానీ ఎప్పుడూ అనుకుంటాను. తర్వాత క్లియర్ చేశారు ఎవరో ఒక పిల్లల గ్యాంగ్ వచ్చి. ఇక్కడ నుంచి వెళ్ళాక అక్కడ దర్శనం బాగా జరిగింది. మేము 100 rupees టికెట్ తీసుకున్నాము. అది ఏమైంది అంటే ఫుల్ రష్. అంటే అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారంటే అసలు నిజం చెప్పాలి, నడవాలన్నా కూడా భయం వేస్తుంది, ఎవరి మీద కాలు పడిద్దో అన్నట్టు. చాలా జాగ్రత్తగా నడిచాము. అక్కడ నిద్ర చేయాలి అనే ప్లాన్ ఉండింది, కానీ చేయలేదు. అంతమంది రష్ని చూసి చిన్నపిల్లలు కదా ఎందుకులే అని అనిపించింది. అదిగోండి, ఆ ముందున్నారు కదా పిల్లలు, వాళ్ళే ఈ ట్రాఫిక్ని క్లియర్ చేశారు కొంచెం. లేకుంటే నైట్ అంతా అక్కడే ఉండే వాళ్ళమేమో అనిపించింది.
అసలు రిటర్న్ వెళ్ళేదానికి దారి లేదు, ముందుకు వెళ్ళేదానికి దారి లేదు. ఇది దత్తాత్రేయ స్వామి గుడి మాలకొండకి దగ్గరలో ఉంటుంది. చూడండి అసలు ఎంతమంది పడుకొని ఉన్నారో. అసలు మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా జరిగింది, చాలా బాగుండింది కూడా. లోపలికి కెమెరా అలో లేదన్నారు. మేము 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఇంత రష్లో ఇంకా నైట్ ఎక్కడ స్టే చేస్తాంలే అనిపించి మేము దర్శనం చేసుకొని రిటర్న్ బయలుదేరిపోయాము ఇంటికి. ఇంటికి వెళ్ళేసరికి 2:30 అలా అయిపోయింది. ఇదే దత్తాత్రేయ స్వామి గుడి, చాలా బాగుంటుంది. అయితే నైట్ స్టే చేసినా కూడా చాలా మంచిదంట. ఇంతకుముందు చేస్తున్నాము, ఇప్పుడైతే కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.